అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 5 ఏళ్ల నిషేధం విధించింది. నిధుల మళ్లింపుపై అనిల్ అంబానీతో పాటు 24 సంస్థలపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీ నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలపై అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులపై సెబీ ఈ నిషేధంను విధించింది. అంతేకాదు అనిల్పై 25 కోట్ల జరిమానా విధించింది సెబీ. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు తరలించడంతో ఈ నిషేధం విధించింది సెబీ. ఈ 5 ఏళ్లు సెక్యూరిటీ మార్కెట్కు దూరంగా ఉండాలని, సెక్యూరిటీ మార్కెట్లతో అనుబంధం ఉన్న కంపెనీలతోనూ లావాదేవీలు చేయకూడదని ఆంక్షలు విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన మాజీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది సెబీ. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా కీ మేనేజ్మెంట్ పర్సనల్ లేదా మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర నమోదైన మధ్యవర్తి పొజిషన్లోనూ నియామకానికి లావాదేవీలకు అర్హులు కాదని తెలిపింది సెబీ. సెక్యూరిటీ మార్కెట్తో రాబోయే 5 ఏళ్లు ఎలాంటి సంబంధం ఉండకూడదని సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. సెబీ నిర్ణయంతో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 25 పైసలు నష్టపోయి ₹4.45 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి అంటే అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గుర్తొస్తారు. ఇప్పుడు అత్యంత ధనవంతుల్లో ఒకరైనటువంటి అనిల్ అంబానీ గురించి, ఆయనకున్నటువంటి కంపెనీల గురించి, వ్యాపార సామ్రాజ్యాల గురించి చాలా తక్కువ మందికే తెలుసుకుంటుంది. ఎప్పుడు నష్టాలతో వార్తల్లో నిలిచేటువంటి అనిల్ అంబానీ ఈ మధ్యన రిలయన్స్ పవర్ తో బలమైనటువంటి పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్ లో కూడా ఆ కంపెనీ కొంత మెరుగైనటువంటి పనితీరును కూడా కొనసాగిస్తోంది. దాదాపు అంటే స్టాండ్ లోన్ ప్రాతిపదికను చూసుకున్నా గానీ ఒక రుణరహితంగా మారిందని చెప్పాలి. రిలయన్స్ పవర్ సుమారు ఆల్మోస్ట్ ఒక 800 కోట్ల రుణాన్ని కూడా తీర్చేసింది. ఇది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇట్లా నేపథ్యంలో అనిల్ అంబానీ పైన సెబీ కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది. మార్కెట్ల నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. నిధుల మళ్లింపు పైన అనిల్ అంబానీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో భాగంగా అనిల్ అంబానీతో పాటు ఇంకొక 24 సంస్థల పైన కూడా సెబీ 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. కంపెనీ నుంచి నిధుల్ని మళ్లించారు అన్నటువంటి ఆరోపణలు గత కొద్ది రోజులుగా అనిల్ అంబానీకి చుట్టుకుంటున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఈ ఆరోపణల పైన అనిల్ అంబానీ అంటే వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటు ఇంకొంతమంది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి మాజీ అధికారుల పైన కూడా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏదైతే ఉందో ఆ సెబీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది. వీరితో పాటు మరో 24 సంస్థల పైన కూడా నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా అనిల్ అంబానీకి సంబంధించి సెబీ 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. సో దీంతో పాటు ఏ లిస్టెడ్ కంపెనీలోనైనా అంటే డైరెక్టర్ లేదా కీ మేనేజరియల్ ఏదైతే పర్సనల్ ఉంటుందో కేఎంపీ లాంటి ఒక వ్యవస్థ ఉంటుందో మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర నమోదైనటువంటి ఈ మధ్యవర్తి పొజిషన్ ఏదైతే ఉందో దాంతో సహా సెక్యూరిటీస్ మార్కెట్ తో పాటు 5 సంవత్సరాల పాటు ఒక సంబంధం కలిగి ఉండకుండా కూడా తేల్చి చెప్పింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. నిధుల మళ్లింపు సంబంధించినటువంటి ఆరోపణలు గత కొద్ది రోజులుగా అనిల్ అంబానీ ఎదుర్కొంటున్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పటికే సెబీ 5 సంవత్సరాల పాటు నిషేధాన్ని విధించింది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.